టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారంతో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి యాడ్ అవ్వండి. ఈ విధంగా చేస్తే ఈ 3 విధాల ద్వారా అను పబ్లికేషన్లో మీకు మంచి ది బెస్ట్ క్వాలిటీ వీడియోస్, బెస్ట్ సమాచారం, మంచి సమాచారం ఎప్పటికప్పుడు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి మీకు తెలుస్తుంది. ఫలితంగా మిగిలినటువంటి వారందరికంటే మీరు ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిగా కోరుతున్నాను. ఓకే, లెట్ us come to this point. మరి ఏంటి ఎప్పుడు సార్ మరి మా జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, నోటిఫికేషన్లు రావట్లేదు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, మరి ఏంటి సార్ మా పరిస్థితి, మా ఏజ్ దాటిపోతుంది, మేము ఇంతకాలం అని ప్రిపేర్ అవుతాం సార్ అని చాలామంది నిరుద్యోగులు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఫోన్ చేసి వెయిట్ చేస్తున్నారు. మిత్రులారా, సమయం లేదు మిత్రమా, మీరు ఏదైనా తెలుసుకోండి. ఎందుకంటే ఈ డిసెంబర్ ఎండింగ్ అనేది అత్యంత క్రూషియల్ పీరియడ్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు. నేను ఎందుకు చెబుతున్నాను అంటే పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా వదిలించేయాలి. నువ్వు కొత్త నోటిఫికేషన్లు రావాలి అంటే పాత జీవోలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఈ డిసెంబర్ మాసంలోకే కంప్లీట్ చేయాలి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి సంబంధించి 1180 పోస్టుల్లో చాలా నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. మిగిలినటువంటి కొద్ది నోటిఫికేషన్లు, మేజర్ నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ 4 నోటిఫికేషన్. అది ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ నెక్స్ట్ వారం కానీ మీరు ముందుకు రాబో తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి 670 పోస్టులు మీ జిల్లాలో మీది అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ లేదు ఇప్పటి వరకు. మేజర్ నోటిఫికేషన్, జనరల్ డిగ్రీతో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ లేదు. అందువల్ల జనరల్ డిగ్రీ అంటే బిఏ, బీకామ్, బిఎస్సీ కాదు, బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎంబీబీఎస్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎంబీఏ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా డిగ్రీ కిందే ట్రీట్ చేస్తారన్నమాట. ఎవరైనా అప్లై చేయొచ్చు. పిహెచ్డి వాళ్ళు ఎవరైనా, ఎంపీ, పిహెచ్డి, పీజీ, ప్రతి క్యాండిడేట్ అప్లై చేస్తాడు. ఫలితంగా ఏమవుతుందంటే 8 లక్షల, 9 లక్షల, 10 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేస్తున్నారు. మరి ఈ 10 లక్షల మందిలో మీరు ఒకరు అవ్వాలి అంటే ప్రతి బిట్టు వెరీ ఇంపార్టెంట్. ఎస్, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇదిగో నోటిఫికేషన్. మరి దాని కాలము ముగింపు దశకు వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క కాలం ముగింపు దశకు వచ్చేసింది. కాబట్టి ఆ ఫైల్ అందరూ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి మీ మిత్రులారా, జీవితం ఎవరి చేతిలో ఉంది? మీ జీవితం మీ చేతిలో ఉంది. మీకు దమ్ముందా? మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, కలపండి, చేయి కలపండి. మీ చేయి నాకు అందించండి, నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను.
మీకు కావలసినటువంటి ఆసన్నమైంది సమయం ఆసన్నమైంది. ఎంతోమంది ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు గడిపినటువంటి రోజులు మీకు ఉన్నాయి. ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్ అన్నటువంటి రోజులు నిద్ర పట్టనటువంటి రోజులు మీరు గడిపారు. భవిష్యత్తు అంధకారంగా తయారవుతుంది అనేటటువంటి రాత్రులు గడిపారు. ఆ చీకటి కోణం నుంచి, ఆ చీకటి రాత్రుల నుంచి మీరు బయటకి రావాలి అంటే ఇప్పటి నుంచి అయినా మేలుకోండి. అందుకోండి మిత్రులారా, ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ గ్రూప్ 4 675 పోస్టులు మీరు అందుకోండి, ఈ ఫలాలు మీరు అందుకుని ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను మీరు అందుకుని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపండి. గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక్కసారి గ్రూప్ 4లో ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత మీరు ఏ స్థాయికి వెళ్తారంటే రిటైర్మెంట్ వచ్చే సమయానికి మీరు డిప్యూటీ కలెక్టర్ ఈ రేంజ్లో మీరు ప్రమోషన్ అయ్యి ఆ రేంజ్లో రిటైర్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీపీఎస్సి స్వచ్ఛమైనటువంటి గవర్నమెంట్ పోస్ట్, ఎలాంటి ప్రొఫెషనరీ పీరియడ్ లేనటువంటి పోస్ట్, అదే అప్రెంటిస్ పీరియడ్లో తక్కువ శాలరీస్ 15,000 20,000 అనేటటువంటిది లేనటువంటి పోస్టులు ఫస్టే బేసిక్ శాలరీస్తో ఒక ఫిక్సేషన్తో ఉన్నటువంటి పోస్టులు రేపు పిఎస్సి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 40,000 50,000 రూపాయలతో ఫస్ట్ బేసిక్ శాలరీ వచ్చేటటువంటి పోస్టులు మిత్రులారా, చార్చుకోవద్దు, విడవద్దు, కాలాన్ని వృధా చేయవద్దు. విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సి నుండి అత్యున్నతమైనటువంటి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. మీరు దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన దీంట్లో ఫిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, రెండు ఉంటాయి అనేది త్వరలో ఈ నోటిఫికేషన్తో పాటు ఇవ్వడానికి అవకాశం ఉంది. నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. సో ఫిలిమ్స్ ఉంటుందని చెప్పడం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇవి గ్రూప్ 4కి సంబంధించినటువంటి బుక్స్ మీకు చూపిస్తానే ఉన్నాను. పబ్లికేషన్ ఆఫీస్ నుంచి బుక్ చేసుకోండి. అదేవిధంగా మార్కెట్లో అన్ని బుక్ షాపుల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్ని బుక్ షాపుల్లో కూడా ఇవి లభ్యమవుతాయి. 3 books ప్యాకేజ్ అంటే ఒకటి ఫ్రీ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ప్యాకేజీలో ఏపీకి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 రిలీజ్ అవుతున్నాయి. ఇది బుక్ 2 పార్ట్ బి. ఇది జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బుక్. ఇది ఆ 2 పుస్తకాలు కొన్నటువంటి వాళ్ళకి ఇది ఏపీ ఈవెంట్స్ ఫ్రీ అన్నమాట. మొత్తం టోటల్ బైఫర్కేషన్తో సహా, ఏపీ హిస్టరీతో సహా, ఏపీ జాగ్రఫీతో సహా, ఏపీ ఎకానమీతో సహా అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా మరి ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించి బుక్స్ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో తెలుగు మీడియంతో పాటు తెలుగు మీడియం బుక్స్ ఏ విధంగా ఉన్నాయో, సరళమైన భాషలో ఏ విధంగా అయితే రిలీజ్ చేశామో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా సేమ్ డిటో రిలీజ్ కాబడుతున్నటువంటి పబ్లికేషన్, దమ్మున్న పబ్లికేషన్ అనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంగ్లీష్ మీడియం ఏదో తూతూ మాత్రంగా ఏదో ఇంగ్లీషులో ఇచ్చాం కాబట్టి సరైనటువంటి సెంటెన్స్ లేకోకుండా గ్రామటికల్ మిస్టేక్స్తో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల సరైనటువంటి కాన్సెప్ట్ మీకు అర్థం కాక చాలా ఇబ్బందులు గురవుతుంటారు అన్నమాట.
కాబట్టి అలాంటివన్నీ మానేసేయండి. కాబట్టి చక్కని మంచి స్టాండర్డ్తో రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. ఒక్కసారి చూడండి. ఇది పార్ట్ ఏ, ఇది ఇంగ్లీష్ మీడియంలో పార్ట్ బి. ఈ రెండు కొన్న వారికి ఇది ఆంధ్రప్రదేశ్ ఈవెంట్స్, ఇది ఫ్రీ ఇంగ్లీష్ మీడియం. చూడండి, స్టేట్మెంట్ వచ్చినటువంటి మర్నాడే, అంటే సపోజ్ ఈ వారంలో ఈరోజు కానీ రేపు కానీ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే అదే రోజు లేదా మర్నాడే మీకు మార్కెట్లో ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా ఆల్రెడీ ఎవరైతే రెడీగా ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడి నుంచి డెలివర్ చేయడం జరుగుతుంది. ఇది నేడు డిఎస్సి అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితా 2018 పోస్టుల భర్తీకి షెడ్యూల్. ఈ నెల 31న నియామకాలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2018 డిఎస్సి పెండింగ్ పోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ డిసెంబర్ 31తో మొత్తం టోటల్ A to Z క్లియర్ అయిపోతుంది. గత 2018 గత ప్రీవియస్ డిఎస్సీ అన్నీ కథలైపోయింది. నెక్స్ట్ మీకు మెగా డిఎస్సీ, సాధారణ డిఎస్సీ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంది. మరి వారు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, మరి నిరుద్యోగులకి హామీ ఇచ్చారు, ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ అని, అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఏపీఎస్సీ క్యాలెండర్ని మరి ఎన్ని కూడా పెట్టారు. కాబట్టి నేనేమనుకున్నానంటే మరి నెక్స్ట్ 30 సంవత్సరాలు వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మరి మేనిఫెస్టో వారు ఏమని మరి అనౌన్స్ చేశారంటే, ఇదే ఈ మేనిఫెస్టోనే భగవద్గీత, ఈ మేనిఫెస్టోనే ఈ మేనిఫెస్టోనే బైబిల్ అని అనౌన్స్ చేశారు. కాబట్టి మరి వారు మీ అందు అస్తుగానే ఉంటారు. కొన్ని కారణాల వల్ల మరి ఈ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ డ్యామేజ్ అయింది, కాబట్టి స్పాయిల్ అయింది. కాబట్టి దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మరి నిరుద్యోగుల్ని వదలదని మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మెగా డిఎస్సీని ఏ విధంగా 50,000 పోస్టులు నోటిఫికేషన్స్, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యార్థులకు నిరుద్యోగులకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా నమ్ముతున్నాను. ఈ విషయంలో మీరు మిగతా విషయాలు అయితే మన రాజకీయాల జోలికి వెళ్ళొద్దు. మరి ఈ నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి చక్కగా మంచి పాజిటివ్ దృక్పథంలోనే ఉంటారు. మరి జనవరి నుండి కొత్త క్యాలెండర్లో, అదేవిధంగా పాత నోటిఫికేషన్ పెండింగ్ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఈ గ్రూప్ 4 కానీ, ఈ డిఎస్సీ 2018 కానీ ఇవన్నీ కూడా మనకి కనపడుతుంది. కాబట్టి నిరుద్యోగులకు తీవ్ర వ్యతిరేకతతో ఉండాలి. కాబట్టి ఆ వ్యతిరేకతను చల్లార్చుకోవడానికి తప్పనిసరిగా ప్రభుత్వం మీకు మంచి నిర్ణయాలు తీసుకుంటుంది అని 2022, 2023, 2024 ఇవన్నీ కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సంవత్సరాలు కావాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ప్రిలిమ్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. గ్రూప్ 4 సంబంధించి ఏపీఎస్సీ ఆలోచన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే ఆలోచన చేస్తుంది. గ్రూప్ 1 పోస్టులకు మినహా మిగిలిన పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది అని కమిషన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 39/150 రద్దు చేసింది. అయితే కొంతమంది అభ్యర్థుల మరలా ప్రిలిమ్స్ను నిర్వహించాలని కమిషన్ కోరుతున్నారని ఏపీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకే పరీక్ష వల్ల అభ్యర్థులు నష్టపోతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందని ఆయన అన్నారు. దీంతో ప్రిలిమ్స్ నిర్వహణపై మళ్ళీ ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ప్రిలిమ్స్ నిర్వహిస్తే ప్రస్తుత కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లు, పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు వర్తిస్తాయా లేదా? ఇక్కడ ఒకటే విషయం. ప్రిలిమ్స్ ఎప్పుడు పెడతారంటే 50,000 కంటే తక్కువ వచ్చినటువంటి అప్లికేషన్ ప్రిలిమ్స్ ఉండదు, ఒక ఎగ్జామ్ ఉంటుంది. అసలు ప్రిలిమ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రూప్ 4 అనేది 8 లక్షల నుంచి 10 లక్షల వరకు అప్లై చేశారనుకోండి, అప్లై చేస్తారనుకోండి,
ఉన్నటువంటి పోస్టులు ఎన్ని? 670. 670 పోస్టులకి ఒక పోస్టుకి 1:2 రేషియోలో తీస్తారు. తీసి సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. మరి 670 పోస్టులకి ఉన్నటువంటి నోటిఫికేషన్లో 8 లక్షలు లేదా 10 లక్షలు మంది అభ్యర్థులు అప్లై చేసినటువంటి వీరిని ఫిల్టర్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. ఎంతమందిని ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ పెట్టి ఫిల్టర్ చేసి 1:50 లేదా 1:100 లేదా 1:150 లేదా 1:200 అనేటటువంటి మన తర్వాత నిర్ణయిస్తారు. అప్పుడు మెయిన్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇవి మీకు అప్రస్తుతం. ప్రిలిమ్స్ పెట్టుకుంటారా, మెయిన్స్ పెట్టుకుంటారా, మీకు అప్రస్తుతం. మీరు సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి చూస్తున్నారు. నెక్స్ట్ ఏజ్ గురించి అడుగుతారు చాలామంది. ఏజ్ అనేది ఇప్పుడు 42 సంవత్సరాలు ఓసీకి, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇదే ఇప్పుడు ఉన్నటువంటిది నోటిఫికేషన్ సమాచారం. భవిష్యత్తులో పెంచవచ్చు, పెంచకపోవచ్చు. అయితే 42 సంవత్సరాలు ఉందనే మీరు ప్రిపేర్ అవ్వండి. మెగా నోటిఫికేషన్ ఉద్యోగుల భర్తీకి సర్వం సిద్ధం. 86,000 ఖాళీల గుర్తింపు. సీఎంఓకి తుది నివేదిక. తుది దశకు ఉద్యోగుల విభజన. 55,000 పైగా పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సర్కార్ సుముఖం. క్యాబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్లు. అటు జాబ్ క్యాలెండర్కు కసరత్తు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు. ఒకే పరీక్షతో నియామకాలపైన పరిశీలన. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమాచారం. మరి సీఎం గారు కేసీఆర్ గారు 4-5 రోజుల్లో ఉద్యోగాల విభజన కంప్లీట్ అయిపోవాలని ప్రీవియస్ పేపర్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు ఈ తతంగం ఎందుకు ఎంత అడావుడు చేస్తున్నారంటే తప్పదు. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా తయారవుతుంది. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అంటే ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలి. అప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ప్రతిపక్షం ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రతిపక్షం వీక్ అవుట్ అయిపోవటం వల్ల మరి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి వాళ్ళు, క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు అసెంబ్లీలో కరువైపోయారు. మరి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలు మ్యాక్సిమం ఉన్నటువంటి బై ఎలక్షన్లో గెలుస్తూ వచ్చిందో మరి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనేది భారతీయ బీజేపీ అని అర్థమైపోయింది. సో దీని దృష్ట్యా మరి ఈ పోటీ ప్రపంచంలో ముఖ్యమంత్రి 3వసారి కూడా నేనే రావాలి, నేను ఒక చరిత్రను సృష్టించాలి. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి మొదటి ముఖ్యమంత్రిగా నేనే పేరు తెచ్చుకోవాలి అనేటటువంటి ధోరణి దృక్పథం ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి మిగిలినటువంటి పనులు కూడా ఎప్పటికప్పుడు చేస్తుంది. ఆ ఉద్దేశంతో మరి నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం గ్రహించింది కాబట్టి దీన్ని చల్లార్చడం కోసం డిఎస్సీలు ఇస్తారు, పోలీస్ కానిస్టేబుల్ ఇస్తారు, అదేవిధంగా గురుకుల పోస్టులు ఇస్తారు. మిగిలినటువంటి ఖాళీలన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో మొత్తం మ్యాక్సిమం మరి ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చినా దానికి అవకాశం లేకుండా భర్తీ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.
అదేవిధంగా మీకు టెట్ ముందు టెట్ వస్తుంది, గురుకులతో టెట్ లింక్ అయి ఉంది, డిఎస్సితో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వీటన్నిటికీ కూడా టెట్ లింక్ అప్ అయి ఉంది. కాబట్టి మీకు టెట్ మీద అనౌన్స్మెంట్ ఏ రోజైనా జరగవచ్చు. థ్యాంక్ యూ.